నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. శుక్రవారం రిలీజ్ అయ్యి సక్సెస్ గా దూసుకుపోతున్న ప్రతినిధి 2 సినిమా గురించి ఈ రోజు తెలుసుకుందాం. ఇందులో ముఖ్య తారాగణం ఎన్నికల సీజన్ లో పొలిటికల్ సినిమాలకు ఉండే డిమాండే వేరు. అందుకే నారా రోహిత్ హీరోగా మూర్తి దర్శకత్వంలో రూపొందిన ప్రతినిధి 2 విడుదలకు ముందే అందరి దృష్టిని ఆకర్షించింది. గతంలో ప్రతినిధితో మెప్పించిన నారా రోహిత్ ఇప్పుడు ప్రతినిధి 2తో రావడం, పైగా ఆ చిత్రంలో జర్నలిస్ట్ మూర్తి దర్శకుడుగా మారడంతో ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి నెలకొంది. మరి ప్రతినిధి 2 ఎలా ఉంది, ప్రతినిధి స్థాయిలో మెప్పించిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. చేతన్ ఒక ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్. నిజాన్ని నిర్భయంగా వెలుగులోనికి తీసుకొచ్చే నిజాయితీ గల చేతన్ను ఎన్ఎన్సి అనే ఛానల్ ఏరి కోరి సీఈఓగా నియమిస్తుంది. ఆ ఛానల్ను వేదికగా చేసుకుని రాజకీయ నాయకుల అక్రమాలను వెలుగులోనికి తీసుకొస్తూ వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తాడు. అదే సమయంలో ముఖ్యమంత్రి ప్రజాపతి బాంబ్ బ్లాస్ట్లో మరణిస్తాడు. మరణంతో కొడుకు విశ్వ సీఎంగా ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతాడు. మరోవైపు బాంబ్ బ్లాస్ట్ వెనుకున్న అసలు నిజాన్ని వెలికితీసే ప్రయత్నం చేతన్ చేస్తుండగా ఊహించని విధంగా అతనే అరెస్ట్ అవుతాడు. అసలు సీఎంని చంపాలనుకున్నది ఎవరు, బాంబ్ బ్లాస్ట్కి చేతన్కి సంబంధం ఏమిటి, చివరికి ఏం జరిగింది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. నారా రోహిత్, జర్నలిస్ట్ మూర్తి కలిసి పొలిటికల్ మూవీ చేస్తున్నారని తెలిసినప్పుడు ఇది ఒక పార్టీకి అనుకూలంగానో మరో పార్టీకి వ్యతిరేకంగానో ఉంటుందని కొందరు అభిప్రాయపడ్డారు. కానీ సినిమా చూశాక ఆ అభిప్రాయం తప్పని తేలిపోయింది. ఎందుకంటే ఈ సినిమా ఎవరినో టార్గెట్ చేసినట్లుగా లేదు. ఒక జర్నలిస్ట్ దేనికి లొంగకుండా నిజాయితీగా ఉంటే వ్యవస్థను ఎలా గాడిలో పెట్టవచ్చో, రాజకీయ నాయకుల ఆటలను ఎలా అరికట్టవచ్చో చూపించారు. జర్నలిస్టులలో ఆలోచన రేకెత్తించడంతో పాటు ఓటర్లలో చైతన్యం కలిగించేలా ఉంది ఈ చిత్రం. దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే జర్నలిస్ట్ మూర్తి ఆకట్టుకున్నాడు. జర్నలిస్ట్ తలుచుకుంటే రాజకీయ వ్యవస్థను ఎలా మార్చవచ్చనే సందేశాత్మక కథను ఎంచుకున్న మూర్తి దానికి కమర్షియల్ హంగులు జోడించి ప్రేక్షకుల మెప్పు పొందేలా తెర మీదకు తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు. ఆయన రాసిన డైలాగ్స్ కూడా ఎంతో పవర్ఫుల్గా ఉన్నాయి. నాని చవిడిశెట్టి కెమెరా పనితనం, మహతి స్వరసాగర్ నేపథ్య సంగీతం సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి. రవితేజ, గిరిజాల ఎడిటింగ్ నీట్గా ఉంది. అయితే సెకండ్ హాఫ్లో కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేస్తే మరింత ఎఫెక్టివ్గా ఉండేది. నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. నిజాయితీ గల జర్నలిస్ట్ చేతన్ పాత్రలో నారా రోహిత్ చక్కగా రాణించాడు. తనదైన డైలాగ్ డెలివరీతో మరోసారి మెప్పించిన ఆయన ఎమోషనల్ సన్నివేశాలతో పాటు యాక్షన్ సన్నివేశాల్లోనూ ఆకట్టుకున్నాడు. సిరిలెల్లా, సచిన్ కడేకర్, ఉదయభాను, దినేష్ తేజ్, అజయ్ ఘోష్, ఇంద్రజ, సప్తగిరి, తనికెళ్ల భరణి తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. ఫైనల్ గా సందేశాత్మక కథకు కమర్షియల్ హంగులు జోడించి తీసిన ఈ పొలిటికల్ అండ్ మర్డర్ మిస్టరీ ఫిల్మ్ ఆకట్టుకుంది. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.